గాక. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు, మరి కూడి వచ్చినటువంటి మరి బంధుమిత్రులకు, సంఘ సభ్యులకు, ప్రతి ఒక్కరు కూడా దేవుని పేట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా సంతోషకరం. మరి మా బావమర్ది కళ్యాణం, అదే రీతిగా శ్రీలక్ష్మి ఇచ్చినటువంటి కుమారుడు, మరి ఏకైక కుమారుడు మరి అభినవ్ శ్రీరాజ్ బర్త్డే సందర్భంగా మరి ఈరోజు మరి రీతిగా మనందరం కూడా కూడుకోవడం చాలా సంతోషకరం. మరి నేను ముందే ఉండాలి కానీ చాలా లేట్గా వచ్చాను. యాక్చువల్గా ఈరోజు ఆదివారం నాకు 3 ఆరాధనలు ఉన్నాయి. మరి 3 సర్వీస్ చూసుకుని రావాలి. నేను ఉదయం మరి బాప్టిజం మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలను చక్కబెట్టింది సండే వల్ల కొంచెం లేట్ అయింది కాబట్టి ఏమనుకోవద్దు. మరి ప్రియ దేవుని వాళ్ళరా చాలా సంతోషకరం. ఎందుకంటే దేవుని వాక్యంలో సామెతల గ్రంథము మరి చూడగలిగితే మరి దేవుని వాక్యంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. మరి బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడానికి దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అని కీర్తన 127లో మరి ఈ రీతిగా దేవుని యొక్క మాటలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మరి అయితే ఈ రోజున ఈ బర్త్డేని చాలా గ్రాండ్గా జరిపిస్తున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు దేవుని బిడ్డ దీనికంటే ప్రాముఖ్యంగా చేయాల్సినటువంటి కొన్ని పనులు కూడా ఉన్నాయి. మరి ప్రియుల తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలాగ పెంచాలి, మరి బిడ్డల్ని ఎలాగ నడిపించాలో బైబిల్ గ్రంథం చక్కగా బోధిస్తుంది. మరి ప్రియులరా మనం ఎంత వారికి ఖర్చు పెట్టినా ఏం చేసినా మరి మంచిదే ప్రియ దేవుని బిడ్డలు. కానీ మరి ప్రియ దేవుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వారికి పిల్లలకు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒక మంచి మార్గాన్ని వారికి నేర్పించాలి. దేవునికి స్తోత్రం. మరి దేవుని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, మరి బాలుడు నడవలసిన మార్గాన్ని నేర్పించాలని వాక్యం చెబుతుంది. మరి ప్రియదేవుడు ఎందుకంటే వారు పెద్దవారు అయ్యే కొద్ది ఆ సందేశము, ఆ మార్గాన్ని, ఆ శిక్షను వారు నేర్చుకున్నప్పుడు వారి పడిపోకుండా వారి భవిష్యత్తు జీవితంలో చక్కగా నడవడానికి ఆ బోధ, ఆ యొక్క మార్గం చాలా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక నా కుమారుడా నీ తల్లి బోధను, నీ తండ్రి ఉపదేశమును మర్చిపోకని వాక్యంలో ప్రభువు చెప్తున్నాడు. మరి అదే రీతిగా ప్రియులరా మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు తమ పిల్లలకు ఖచ్చితంగా మరి దేవుని మార్గాన్ని నేర్పించగలిగితే వారు మంచి భవిష్యత్తులోకి వెళ్తారు. మరి ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈ రీతిగా దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. మరి చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథంలో మరి సమూయేలును మరి హన్నా అనేటువంటి ఒక తల్లి మరి తన తండ్రి అయినటువంటి ఎల్కానా ఇద్దరు ఆ కుమారుని సరైన రీతిలో పెంచడం అనేది జరిగింది. మరి కనుక సమూయేలు అనే కుమారుని వారు చక్కని బోధ చేసి దేవుని సన్నిధిలో ఆ కుమారుని పెంచినప్పుడు ఆయన ఇశ్రాయేలీయులకు ఒక నాయకుడిగా, ఒక ప్రవక్తగా దీవించబడినట్లుగా మరి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఒకవేళ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మరి చాలా మంది తెలియకపోవచ్చు. కానీ ఒక మాట నేను చెప్తాను. ఒక ఉదాహరణకి మరి ప్రియదేవుని బిడ్డలారా ఈ రోజు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, ఈ మంచి లైటింగ్ కనిపిస్తుంది మా అందరికి. ప్రియదేవుని బిడ్డలారా ఈ లైటింగ్ ఈ రోజు ఇలా వెలుగుతుంది, ఈ బల్బు వెలుగుతుంది అంటే కారణము ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఒక ఆయన ఎవరు మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది అందరికి. థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి శాస్త్రవేత్త విద్యుత్ బల్బును కనుగొన్నాడు. ఆయన ఎలా కనుగొన్నారంటే బైబిల్ గ్రంథంలో చదివి దేవుడు లోకములకు వెలుగై ఉన్నాడనే విషయాన్ని ఆయన గ్రహించి ఆయన పిల్లలుగా ఉన్నవారు వెలిగే వారిగా ఉండాలి, అనేకులను వెలిగించే వారిగా ఉండాలని మాటను ప్రియులారా ఆయన గ్రహించి అదే రీతిగా తన తల్లి మరి థామస్ను చాలా మరి చక్కగా దైవభక్తిలో పెంచింది.
మరి దేవుని వాక్యాన్ని చిన్నతనంలో నుంచి నడవలసిన మార్గాన్ని ఆ యొక్క సైంటిస్ట్ అయినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్కు తల్లి చక్కని మార్గాన్ని బోధించింది ప్రియులారా. కనుక ఈరోజు ఒక శాస్త్రవేత్తగా ప్రపంచమంతా ఈరోజు ఏ భేదం లేకుండా ప్రపంచం అంతా కూడా వెలిగించబడుతుందంటే బైబిల్ను నేర్చుకుని తల్లి యొక్క బోధను తెలుసుకునేటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ చక్కగా మరి ప్రపంచాన్ని వెలిగించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఒకప్పుడైతే చిన్న కుమారుడైన థామస్ ఎందుకు పనికిరాడు అనుకున్నారు. మరి మతి స్థిమితం లేని వ్యక్తిగా, ఒక అమాయక వ్యక్తిగా చూశారు. అలాంటి స్థితిలో ఉన్నాడు. ఒక మెంటల్ గా ఆ వ్యక్తి, ఆ కుమారుడు ఆ తోటి పిల్లలతో కలిసి చదువుకోలేనంత పరిస్థితిలో, అంత జ్ఞానం లేని స్థితిలో ఉన్న వ్యక్తి దైవ సన్నిధిలో ఆ కుమారుడికి తన తల్లి పాఠాలు నేర్పించి ఆ బిడ్డకు దేవుని వాక్యాన్ని నేర్పించిన తర్వాత ఆ కుమారుడు దీవించబడినట్లుగా ఈరోజు ప్రపంచానికి గొప్ప దీవెనకరమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కనుక ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించగలిగితే దేవుని యొక్క త్రోవ, మంచి త్రోవ నేర్పించాలి పిల్లలకు. ఒక రోజున ఒక ఆయన ఏం చేశారంటే, తన కొడుక్కి బాబు చాలా ఇష్టం, ఏకైక కుమారుడని, ఆ కొడుకు కావలసినటువంటి ఒక మంచి బైక్ కొనిచ్చేసారంటే, అది ఒక 10 లక్షలు 20 లక్షల రూపాయలు బైక్ తీసిచ్చిన తర్వాత గారాభంతో ఆ కుమారుడు యవనస్తుడు ఆ బైక్ తీసుకుని స్పీడ్గా నడుపుకుంటూ ఎలా వెళ్తున్నాడో తెలియదు, మరి ర్యాకెట్లా దూసిపోతున్నాడంట రోడ్ల నుంచి. అలాంటి పరిస్థితిలో సడన్ గా ఒక వ్యాన్ అడ్డొచ్చింది. ఒక్కసారిగా ఆ కుమారుడు కుప్పకూలిపోయి యాక్సిడెంట్ లో చనిపోయాడు. కారణం ఏంటంటే ప్రియులారా, కుమారుడికి అధిక గారాభం చేసి ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు, కానీ వారు చేయాల్సిన పని నేర్పించట్లేదు ఈ రోజున తల్లిదండ్రులుగా ఉన్నవారు. వారు ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరైనప్పటికీ కూడా తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాల్సిన చక్కని మార్గాలు ఈరోజు నేర్పించాలి. నువ్వు ఏం కొంటున్నావు, ఏ బట్టలు వేస్తున్నావు, ఏమి ఇస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు అనేది కాదు, కానీ ముందుగా బిడ్డలకు సరైన మార్గాన్ని నేర్పించగలిగితే వారు సమాజానికి, సంఘానికి మరి ఆశీర్వాదకరంగా ఉంటారు. మరి అట్టి రీతిగా మరి అభినవ్ అట్టి రీతిగా మంచి సన్మార్గంలో ఎదిగి వర్ధిల్లాలని మరి దేవుని పేట మరి కోరుతూ ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఆదికాండం 1:26, 27, 28 చూడగలిగితే, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. మరి దేవుడు తన స్వరూపంలో ఆయన మనిషిని చేశాడు. టు బి ఫ్రూట్ఫుల్, టు ఇంక్రీజ్ అని రాయబడి, వారు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ కుటుంబాన్ని దేవుడు ఫలింపజేసి ఆశీర్వదించును గాక. దేవుడి మాటలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.